హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలు మసాలా సమోసా ప్రిపరేషన్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్ నాకైతే. ఫస్ట్ మనము 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఇది ప్యాకెట్లో నుంచి కొనుక్కొచ్చింది. కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్. నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కొంచెం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి కానీ వేస్తే ఎక్కువ వాటర్ అయిపోతుంది పిండి. బాగా కలిపెట్టుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని కవర్ చేసి పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఈ 1/2 అవర్లో మనము ఉల్లగడ్డని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ ఇవి. కుక్కర్లో వేస్తే త్వరగా బాయిల్ అవుతాయని దీంట్లో వేసాము. పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు మనము ఉల్లగడ్డ వేసుకోవాలి. బాగా ఉల్లగడ్డని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, చిన్న స్పూన్ కారం. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది. రెడీ. ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం
పిండి తీసుకోవాలి. చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా! ఇందాకటి కంటే స్మూత్‌నెస్ ఇప్పుడు బాగా పెరిగింది. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా చేసుకుంటే సమోసా రాదు బాగా. అందుకు కొంచెం పెద్దవిగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఆయిల్ పూసుకుంటే స్మూత్‌గా వచ్చేస్తాయి కింద అతుక్కోకుండా. చపాతీ చేసినట్టు కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని హాఫ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ మసాలా చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి ఇలా. చూడండి ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా బాగా రాకపోతే దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆ చేత్తోనే పెట్టేసుకోవచ్చు. చట్నీ బాగొచ్చాయి కదా! ఇలా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 బై 1 ఏసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. పైన లోపలేమో బాయిల్ అవ్వదు. టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.